ఉత్తరాదిన రెండో అతిపెద్ద రాష్ట్రమైన బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల రాజకీయ సెగతో అన్ని పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్ రాష్ట్రంలో పలు చిన్న పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది చివరిలో జరగనున్న ఎన్నికల్లో ప్రధానమైన ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల్లో మార్పులు చేర్పులతో పాటు రాష్ట్రంలో కొత్త పార్టీల రంగప్రవేశంతో రసవత్తరంగా మారుతున్నాయి. బీహార్ శాసనసభ ఎన్నికలు జాతీయ ప్రాంతీయ పార్టీలకు సవాలుగా మారుతున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రతో ఏం సాధించారు, ఇండియా కూటమికి కలిగిన ప్రయోజనం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. 13 కోట్లకు పైగా జనాభాతో 243 స్థానాలున్న రాష్ట్రంలో ఈసారి కూడా రాజకీయాలు ఎప్పటిలాగే కుల సమీకరణాల చుట్టే తిరుగుతున్నాయి. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు కురుక్షేత్రంగా మారాయి. మరోవైపు బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు లాభం చేకూరుస్తుందనే చర్చ నడుస్తోంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 1 వరకు రాహుల్ యాత్ర సాగింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా చాలా తక్కువ సమయంలోనే 65 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని తన యాత్రలో పెద్ద ఎత్తున చెప్పారు. హడావుడిగా సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎస్ఐఆర్ను నిర్వహించి లక్షలాది మంది ఓట్లను తొలగించాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆయన గట్టిగా ప్రశ్నించారు. ఎందుకు తాము ఓటును కోల్పోయామో ప్రజలు తెలుసుకోలేకపోతున్నారని అన్నారు. ఇంటింటి వెరిఫికేషన్ చేయకుండానే ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించారని ఆరోపించారు. ఇలాంటి అంశాలను తన యాత్రలో రాహుల్ గాంధీ హైలైట్ చేశారు. ఈవీఎంల పనితీరు గాడి తప్పడం, ఓట్ల చోరీ వల్లే ఇండియా కూటమి వరుసగా ఎన్నికల్లో ఓడిపోతోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ప్రత్యేకించి పెద్ద సంఖ్యలో ఓట్లను కోల్పోయిన కుటుంబాలు రాహుల్ వ్యాఖ్యలతో కనెక్ట్ అయ్యారని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మొత్తానికి రాహుల్ బీహార్ పైనే మరింత దృష్టి సారిస్తారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రాహుల్ యాత్రతో బీహార్ కాంగ్రెస్ రూపురేఖలు మారుతాయని అనుకోవడం అతిశయోక్తి అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా రాహుల్ యాత్ర ఓటు బ్యాంకును సాధించి పెడుతుందా లేదా అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. మరోవైపు బీహార్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ కూటమిలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించడం రాజకీయ దుమారాన్ని లేపుతోంది. ముజఫర్పూర్ కాంతిలో జరిగిన బహిరంగ సభలో బీహార్లోని 243 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు తేజస్వి. అన్ని స్థానాల్లో తన ముఖం చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని దించేందుకు అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ కూటమిలో ఇటీవల జార్ఖండ్ ముక్తి మోర్చా, పశుపతి పరాత్ ఆధ్వర్యంలోని లోక్ జనశక్తి పార్టీ చేరాయి. దీంతో సీట్ల పంపకం సంక్లిష్టంగా మారింది. తమ పార్టీ బలం పుంజుకుందని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తేజస్వి ప్రకటించడం కూటమిలో గందరగోళాన్ని సృష్టించింది. రాష్ట్రంలో రాహుల్ పర్యటనతో కాంగ్రెస్ క్యాడర్ యాక్టివేట్ అయిందని భావిస్తున్న హస్తం నేతలు కనీస సంఖ్యలో సీట్లను డిమాండ్ చేయాలనుకునే తరుణంలో తేజస్వి ప్రకటన షాక్ ఇచ్చినట్లయింది. మరోవైపు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో బీహార్ యువత దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తేజస్వి యాదవ్ ఇస్తున్న హామీలపై యువతలో చర్చ ప్రారంభమైంది. అదే సమయంలో ఇంత భారీగా ఉద్యోగాలు సాధ్యమేనా అనే సందేహాలు కూడా ఉన్నాయి. మరోవైపు దాదాపు 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నితీష్ కుమార్ పలుమార్లు యూటర్న్లు తీసుకుంటూ కూటములు మార్చారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏతో జతకట్టిన నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లు వస్తే జేడీయూ 43 సీట్లకే పరిమితం కావడంతో ఆయన తన ఆధిపత్యానికి బ్రేక్ పడుతుందని మరోసారి ఎంజీపీతో చేతులు కలిపారు. అయితే ఆశ్చర్యకరంగా 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మరోసారి కూటమి మారి తిరిగి ఎన్డీఏలో చేరారు. దీంతో బీహార్లోని మొత్తం 40 ఎంపీ స్థానాల్లో 30 స్థానాలు ఆ కూటమి సాధించింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడంలో ఈ స్థానాలే కీలకమయ్యాయి. అయితే నితీష్ కుమార్ ఇలా పదే పదే పొత్తులు కూటములను మారుస్తుండటంతో ఆయన విశ్వసనీయత అనేది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి ఎన్డీఏకు సవాలుగా మారింది. అయితే ఇటీవల వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేడీయూ మద్దతివ్వడంతో ముస్లిం మైనారిటీలు నితీష్ కుమార్ పై కోపంగా ఉన్నారు. అయితే మద్య నిషేధం తర్వాత రాష్ట్రంలో మహిళలు నితీష్ కుమార్ ఆర్మీగా మారారు. మద్య నిషేధం అంశాన్ని ఎన్డీఏ సానుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది.
ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్పై కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ప్రధాని మోదీ బీహార్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పలువురు అగ్రనేతలతో పాటు మోదీ బీహార్ పర్యటనకు వెళ్లారు. దీనికి తోడు బీహార్లో పలు ప్రాంతాల్లో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉండడంతో అసెంబ్లీ ఎన్నికలపై ఆ పార్టీలో విశ్వాసం పెరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీకి తోడ్పాటును అందిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీహార్ ఎన్డీఏ కూటమిలో పైచేయి సాధించాలని బీజేపీ చూస్తోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్డీఏ బరిలోకి దిగుతున్న అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాబోయే సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాత అధిష్టానం నిర్ణయిస్తుందని బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కూటమిలోని లుకలుకలను స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత పోరు ఇలానే కొనసాగితే ఇరు పక్షాల మధ్య ఓట్లు చీలే అవకాశం ఉంది. అయితే బీహార్లో జరిగే రాజకీయ పరిణామాలు బీజేపీకి అగ్ని పరీక్షలా నిలవబోతున్నాయి. ఇక వివిధ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలను తాను అధికారంలోకి తెచ్చానని చెప్పుకునే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బీహార్లో జనసురాజ్ పార్టీని స్థాపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. అధికార ప్రతిపక్ష పార్టీలపై బీహార్ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన వ్యూహాలు రూపొందిస్తున్నారు. కులం ప్రస్తావన లేకుండా పారదర్శకమైన పాలనతో రాష్ట్రానికి అభివృద్ధిని అందిస్తానని ఆయన చెప్తున్నారు. కానీ కులాల చుట్టే రాజకీయాలు నడిచే బీహార్లో ఇది సాధ్యమేనా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. జనసురాజ్ పార్టీ విద్య, వైద్యం నినాదం ఓటర్లను ఆకర్షిస్తున్నా ఆ పార్టీకి రాష్ట్రంలో కుల బలం లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పట్టణాల్లో మధ్యతరగతి యువత పీకే పార్టీపై చూపిస్తున్న అభిమానం ఓట్లుగా మారుతాయా లేదా అనేది వేచి చూడాలి. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ కీలక పాత్ర పోషిస్తూ ఎన్డీఏ, ఎంజీపీ కూటముల ఓట్లు ఏ మేరకు చీలుస్తుంది, ఏ కూటమికి నష్టం జరగనుందో ఆసక్తిగా మారుతోంది. మరోవైపు గతంలో వలె 2025 శాసనసభ ఎన్నికల్లోనూ బీహార్లో కుల సమరమే ప్రధానం కానుంది. తగ్గిపోతున్న నితీష్ కుమార్ వైభవానికి బీజేపీ ఉత్సాహం ఔషధంలా పనిచేస్తుందా? మహాగఠబంధన్కు ప్రజాకర్షక హామీలు విజయం సాధించి పెడతాయా? నూతన జనసురాజ్ వినూత్న ఎజెండాకు ప్రజాదరణ దక్కుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వేచి చూడాల్సిందే.